'ఎమానియాక్స్' అసలైతే రివ్యూ నిన్న రావాల్సింది. బట్ ఒకరోజు లేట్ అయింది. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? ఆ, జీవితకాలం లేటురా? ఇంకా రివ్యూలోకెళ్ళిపోతే విజువల్స్ బాగున్నాయి. చాలా వరకు బాగున్నాయి. సీజీ చాలా వరకు వర్కౌట్ అయింది. బట్ కొన్ని ఏఐ షాట్స్ ఉన్నాయి. అయినా సరే విజువల్స్ చాలా వరకు బాగున్నాయి. డ్రాబ్యాక్ ఏంటంటే డైలాగ్‌కి గ్యాప్ ఇచ్చారు. ఎలా అంటే సీరియల్‌లో గ్యాప్ వస్తుంది కదా! సేమ్ అలాగే. లిటరల్లీ లాగాలని లాగినట్టుంది. ఎవడ్రా పండుగాడు? ఇలా తీస్తే 2½ అవర్స్, 3 అవర్స్ ఆగుందనుకుంటున్న సినిమా. జనరిక్ ఓల్డ్ డైలాగ్స్ వాడారు. ఐ మీన్ కొత్తగా ఉన్న డైలాగ్స్ క్రియేట్ చేయలేరా అంటే కాదు. ఓల్డ్ మూవీస్‌లో ఏవైతే డైలాగ్స్ ఉంటాయో, ఐ మీన్ అచ్చ తెలుగు పదాలు ఏవైతే ఉంటాయో, ఆ అచ్చ తెలుగు పదాలు తెచ్చి కూర్చోబెడతాం చూసా, అవేమో కూర్చోలేదు. అందుకని చాలా జనరిక్ ఓల్డ్ డైలాగ్స్ అనిపించింది నాకు. శ్రేయ గారి క్యారెక్టర్ తనెందుకో నాకు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్‌లో. ఐ మీన్ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో శ్రేయ గారిని నేను ఊహించుకోలేకపోయా. అందులో ఆమె యాక్టింగ్ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కి అంత పవర్‌ఫుల్ యాక్టింగ్‌ని ఆమె డెలివరీ చేయలేకపోయింది. ఏమో చాలా మందికి నచ్చింది. బట్ నాకు నచ్చలేదు. ఆమె యాక్టింగ్ చాలా బాగుంది అది ఇది అన్నారు. నాకంత నచ్చలేదు. జస్ట్ ఓకే. ఓకే. ఆమె పాత సినిమాలు తీసుకుంటే, ఆ పాత సినిమాలోనే బాగా యాక్ట్ చేసింది తెలుసా? 'ఛత్రపతి' కాదులే గానీ ఇంకా ఉన్నాయి. మంచి మంచి మూవీస్ ఉన్నాయి ఆమె చేసినయి. చాలా చాలా బాగా చేసింది. బట్ ఈ మూవీలో మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది ఆమె యాక్టింగ్. చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్. 'తేజ సజ్జా' గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఫైట్‌తో స్టార్ట్ అయితుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో డీజే సాంగ్ అస్సలంటే అస్సలు నచ్చలేదు. కొంచెం గూడా. దీన్నెలా అంటే 'కల్కి' మూవీలో ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ ఉంది గదా! సేమ్ ఆ టైప్‌లో ప్లాన్ చేశారు. బట్ నాకు ఆ సీను ఎక్కలేదు. ఈ సీన్ గూడా ఎక్కలేదు. 'గెటప్ సీన్' గారి యాక్టింగ్ గురించి మాట్లాడితే ఓల్డ్ 'జబర్దస్త్' జోక్స్ మొత్తం ఏశారు. మీమ్స్. ఏంట్రా నీ ప్రాబ్లమ్ ఏంట్రా చాలా మూవీస్ వాడుతున్నారు కదరా! అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది బ్రో. నాకంత ఎక్కదు ఇవి. 'జబర్దస్త్' డైలాగ్స్ కావాలంటే 'జబర్దస్త్' చూసుకుంటాం కదా మనం. అవే పాత జోక్స్ తీసుకొచ్చేస్తారు. 1, 2 వరకు వర్కౌట్ అయ్యాయి. అస్సలు వర్కౌట్ అవ్వలేదని చెప్పను నేను. 1, 2 వరకు వర్కౌట్ అయ్యాయి నాకు. 'మిరాయిలో' ప్లాట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 'ఇన్ఫినిటీ వార్' ప్లాటే. ఏముండదు. దాంట్లో థానోస్ ఏం చేయాలనుకుంటాడు? ఇన్ఫినిటీ స్టోన్స్‌ని అన్నిటిని కలెక్ట్ చేసి హాఫ్ ఆఫ్ ది పీపుల్‌ని ఎరేజ్ చేద్దాం అనుకుంటాడు. ప్లస్ చేస్తాడు కూడా ఓకే. సేమ్ ఈ మూవీలో కూడా అంతే. మంచు మనోజ్ గారు ఆ 9 బుక్స్‌ని కలెక్ట్ చేసి తను ఇమ్మోర్టల్ అయ్యి వాళ్ళని రూల్ చేయాలనేది తన టార్గెట్. సేమ్ యాజ్ 'ఇన్ఫినిటీ వార్' టైప్. నాకైతే 'ఇన్ఫినిటీ వార్' నుంచి చాలా షేడ్స్ తగిలాయి. లిప్ సింక్ విషయానికొస్తే చాలామంది లిప్ సింక్ కరెక్ట్‌గా లేదు. అసలు తెలుగు మూవీ చూస్తున్నానా అని ఫీలింగ్ వచ్చింది నాకు చూస్తుంటే. శ్రేయ గారిది ఎస్పెషల్లీ. ఒక్కొక్కసారి 'తేజ సజ్జా' గారిది కూడా లిప్ సింక్ లేదు. 'మంచు మనోజ్' గారిది చాలా వరకు ఓకే. లిప్ సింక్ ఉంది. పెద్దగా ఏం నోటీస్ చేయలేదు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళ లిప్ సింక్ అస్సలు లేదు మూవీలో. ఏదో డబ్బింగ్ మూవీ చూస్తున్నట్టే ఉంది నాకైతే. యాక్షన్ సీన్స్‌కొస్తే సేమ్ 'కల్కి' లెక్కే. నాకసలు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా హైప్ ఇవ్వలేదు. 'కల్కిలో' మీరు సీన్స్ చూస్తే ఓకే. వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. నేను ఒప్పుకుంటాను. బట్ ఏదైనా ఆపేటప్పుడు గాని, ఏదైనా విసిరేటప్పుడు గాని ఒక యాక్షన్ ఉంటుంది. వాడికి ఎంత స్ట్రెంత్ ఉన్నా బాడీ లాంగ్వేజ్ కొంచెం మారిద్ది. ఆ చేంజ్ ఏముండదు 'కల్కిలో'. సేమ్ దీంట్లో కూడా అంతే. ఒకళ్ళు తన్నారు అంటే ఐ మీన్ ఒకళ్ళు కొట్టారు అంటే వెనక్కి వెళ్లి పడాలి. అది రోప్ పెట్టి లాగినట్టు ఈజీగా అర్థమైపోతుంది. రోప్స్ కట్ చేశారు. రోప్స్ కనపడుతున్నాయి అనట్లేదు. రోప్ కట్టి లాగారు అని ఈజీగా అర్థమైపోతుంది. హాలీవుడ్ లెవెల్ అంటారు కదా! హాలీవుడ్ సీన్‌ని దీన్ని కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓల్డ్ మూవీస్‌లోనే చాలా బెటర్‌గా చేశారనిపిస్తుంది తెలుసా? వీలైతే ఆ క్లిప్ కూడా ఏస్తాను ఓల్డ్ మూవీస్‌ది ఏదన్నా క్లిప్ దొరికితే. అది చాలా బెటర్‌గా తీశారు. ఇది నాకు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అందులో స్లో పేజింగ్. డైలాగ్సే గంటకొకటి వస్తున్నాయి అనుకుంటే, అందులో ఈ స్లో పేజింగ్ నా వల్ల కాలేదు. ఎప్పుడైపోద్దిరా బాబు మూవీ అనుకున్నా. నాకు దీంట్లో దొరికిన ఇంకో బొక్కేంటంటే, హీరో ఒక దాని కోసం ఎళ్తాడు. అక్కడికెళ్ళినప్పుడు ఒకాయన అంటాడు, 300 ఇయర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా వెనక్కి రాలేదని చెప్తాడు. తన ఏజ్ చూసుకుంటే రఫ్‌లీ 70-80 మధ్యలో ఉంటుంది. 300 ఇయర్స్ నుంచి ఎళ్ళినోళ్ళు ఎవరు వెనక్కి రాలేదని ఆయనకెలా తెలుసు? యాన్సెస్టర్స్ చెప్పుకుంటారు. నీకేం తెలుసు అంటారేమో ఓకే. హీరో ఏ పని మీద అయితే ఎళ్ళాడో, ఆ పని ముగించుకొని బయటకొస్తాడు. ఎవరు సాధించింది సాధించాడు అంతవరకు ఓకే. బట్ నీల్ డౌన్ జేసి దండం పెడతారందరూ. ఎందుకనేది నాకు ఇప్పటికి అర్థం కాలే. ఎందుకంటే 300 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎవరు ఎళ్ళిన వాళ్ళు వెనక్కి రాలేదు. అక్కడేముందో తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎళ్ళినోళ్ళు వెనక్కి రాలేదు కాబట్టి. ఈయన ఎందుకు నీల్ డౌన్ చేసాడని నాకేం అర్థం కాలా. అంటే మనకు తెలుసు ఆడియన్స్‌కి లోపల ఏముంది, ఏంటి అన్నీ తెలుసు. వాడు 300 ఇయర్స్ నుంచి ఎవరు ఎళ్ళలేదంటే వాడికేం తెలుస్తుంది? ఆయనకి తెలీదు గదా! యాక్షన్ కొరియోగ్రఫీ. సో, ఇందాక చెప్పింది ఎవరు? హాలీవుడ్ లెవెల్‌లో విజువల్స్ ఉంటే సరిపోదు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అదే లెవెల్‌లో పెట్టుకోవాలి. అలా అని హాలీవుడ్
కొరియోగ్రాఫర్స్‌ని తీసుకొనొచ్చి యాక్షన్‌ని డిజైన్ చేపిచ్చాం. అయినా గాని మీరు ఇలాగే అంటున్నారంటే, మీరు ఎవరినైనా తీసుకొని రండి. యాక్షన్ కొరియోగ్రఫీ రియలిస్టిక్‌గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 'త్రిబుల్ ఆర్‌లో' రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ ఉంది కదా! ఫారెన్ కొరియోగ్రాఫర్‌ని తీసుకొనొచ్చి ఫైట్ డిజైన్ చేపిచ్చారు రాజమౌళి గారు. ఒక 2, 3 ఫైట్స్ ఏమో నాకు పెద్దగా గుర్తులేదు. అసలైతే ఫైట్ అయితే డిజైన్ చేపిచ్చారు. బట్ రాజమౌళి గారికి నచ్చలేదు ఆ ఫైట్. మన ఇండియన్ కొరియోగ్రాఫర్ ఎవరో నేను ట్రై చేస్తానని, సరే ఒకసారి ట్రై చేయి ఎలా ఉంటుంది ఏంటంటే, అది నచ్చింది రాజమౌళి గారికి. అర్థమైతుందా? మనలో కూడా ఉన్నారు. కానీ మీరు తీయట్లా. మనోళ్ళని వదిలేసి ఫారెన్ కొరియోగ్రాఫర్స్ దగ్గరికెళ్ళి ఏదో చేసేద్దాం, పొడిచేద్దాం, చించేద్దాం అనుకుంటున్నారు. బట్ అది డెలివరీ అవ్వట్లేదు. మీరు ఎంత పెట్టినా అది డెలివరీ అవ్వట్లేదు. ఐస్ బ్రేకింగ్ సీన్. ఇది ఆల్రెడీ ట్రైలర్‌లో చూసిన విజువలే మీరు. మళ్ళీ నేను స్పాయిల్ చేస్తున్నాను మాత్రం అనదు. తేజ సజ్జా గారు ఐస్ మీద దూకుతారు. బ్రేక్ అవ్వదు. ఓకే. తన వెయిట్ తక్కువ. బ్రేక్ అవ్వలేదు. 300 ఇయర్స్ నుంచి ఎవరు రాలేదు. గట్టిగా ఉంది. ఓకే. ఈగలు దూకుతుంది. ఆల్రెడీ ట్రైలర్‌లో చూసారు కదా! ఈ ఈగలు దూకుతుంది. ఇంత స్క్రాచ్ గాని, ఇంత క్రాక్ అయినట్టు గాని ఏముండదు ఐస్. బట్ తేజ సజ్జా ఐస్‌తో ఆ కింద ఐస్ మీద కొడితే ఐస్ బ్రేక్ అయిపోద్ది. అదేం లాజిక్కో నాకర్థం కాలా. అంత వెయిట్ పడ్డప్పుడు బ్రేక్ అవ్వంది. తేజ సజ్జా జస్ట్ వేరే ఐస్ తీసుకొని కొట్టేస్తే బ్రేక్ అయిపోయింది. 'ఈగల్' ఎపిసోడ్ సేమ్ అదే సీను. 'ఈగల్' ఎండింగ్ ఎపిసోడ్ వరకి నాకు చాలా నమ్మబుల్‌గా ఉంది. జయరామ్ గారున్నారు కదా! 'అలవైకుంఠపురంలో', 'గుంటూరు కారంలో' యాక్ట్ చేశారు కదా! జయరామ్ గారు. ఆయన. ఫస్ట్ ట్రైలర్‌లో ఆయన సీన్ చూసినప్పుడు అరే! వరస్ట్‌గా వాడుకుంటార్రా ఈయన్ని. అంత పెద్ద సీన్స్ ఏం రాసుకోరు. అంత ఎంగేజింగ్ ఏమి అనిపియదు నాకు అనుకున్నా. బట్ ఆల్‌మోస్ట్ అలాగే ఉన్నా గాని బావుంది. ఆయన సీన్స్ వరకు బావున్నాయి. నిజంగా చెప్పాలంటే 'తేజ సజ్జా' గారి సీన్స్ కంటే ఆయన కనపడేది ఒక 2, 3 మినిట్స్ కనపడతాడు. నాకు చాలా ఎంగేజ్ అనిపించింది బ్రో. జయరామ్ గారి క్యారెక్టర్ ఆల్‌మోస్ట్ లైక్ 'కల్కి' మూవీలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ టైపు. ఎట్లా అంటే మెయిన్ క్యారెక్టర్‌ని రూట్ చేస్తారు. 'మంచు మనోజ్' గారి యాక్టింగ్ బావుంది. 'తేజ సజ్జా' కంటే 'మంచు మనోజ్' గారి యాక్టింగ్ నచ్చింది నాకు. 'మంచు మనోజ్' గారి బ్యాక్ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. కొన్ని కొన్ని సార్లు మరీ కావాలి అని గొంతుని బేస్ చేసుకొని మరి మాట్లాడినట్టుంది. బట్ ఇట్స్ ఓకే. చాలా వరకు నాకు వర్కౌట్ అయింది కాబట్టి అలాంటి సెన్స్ నేను పట్టించుకోను. 'మంచు మనోజ్' గారు స్టార్టింగే ఒక 7 బుక్స్‌ని కలెక్ట్ చేసేసి అవి ఎంత స్ట్రగుల్ అయ్యి కలెక్ట్ చేశారు? ఏంటి? ఏముండదు. కలెక్ట్ చేసాడంతే సింపుల్. పోనీ 8థ్, 9థ్ బుక్ ఆ 2 బుక్స్‌కేమన్నా స్ట్రగుల్ అయ్యారా అంటే లేదు. దానికి కూడా పెద్దగా స్ట్రగుల్ అవ్వరు. ఈజీగా దొరికేస్తాయి. ఆల్‌మోస్ట్ ఈజీగా దొరికేస్తాయి. మిరాయిని యూజ్ చేసే సీన్ బావుంది. చాలా వరకు బావుంది. ఇట్స్ నైస్. మిరాయి వెపన్‌ని యూజ్ చేసే విధానం సేమ్ యాజ్ 'ఊకాంగ్' అని గేమ్ ఒకటుంటుంది. మూవీ కూడా వచ్చినట్టుంది. నేను చూడలేదు. సేమ్ ఏంటి ఆల్‌మోస్ట్ దింపేసారు అంతే ఇంక. బట్ అయినా సరే నాకు నచ్చింది. చెప్పా కదా! నాకు కాపీ అనిపించినా పర్లేదు. అది ఎంగేజ్ చెయ్యాలి. వాళ్ళు కాపీ కొట్టారని నేను అనట్లేదు. తెలిసి చేశారో తెలియక చేశారో బావుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటుంటుంది. పార్ట్ 2 అంట. నాకైతే ఇంట్రెస్ట్ లేదు భయ్య. వీళ్ళు ఎక్కువగా షోకేస్ చేసింది ట్రైన్ సీన్. బట్ చెప్పింది కూడా ట్రైన్ సీన్ గురించి. వీళ్ళు చెప్పినంత నాకేం అనిపించలేదు. ట్రైన్ సీన్ అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఎందుకో ఆనట్లేదు. మనోళ్ళు యాక్షన్‌లో చాలా డల్ ఉన్నారు. చాలా చాలా అంటే చాలా డల్ ఉన్నారు. ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేంట్రా అందరికి నచ్చింది కదరా! అంటే నాకు నచ్చలేదు భయ్య. హాలీవుడ్ మూవీస్ చూసి ఇది చూస్తే ఎవడికి నచ్చదు మాక్సిమం. చాలా స్లో ఉంటుంది. రోప్ పెట్టి లాగినట్టు ఉంటుంది. ఓకే. ఇది నా ఒపీనియన్ 'మిరాయి' మూవీ మీద. మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.